నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ఎంతో ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సతీష్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ కు ఆయన ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు దేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కేవలం అంబేద్కర్ ద్వారానే అని గుర్తు చేశారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఏ సమస్యలు ఉన్నా ఎవరికి చెప్పిన పరిస్థితుల్లో ఉన్న ప్రజల కోసం ఓ చట్టాన్ని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడానికి ఓ అవకాశాన్ని కల్పించారు. భారతదేశంలో ఏ కుల మతం లేకుండా అందరికీ హక్కులను కల్పించిన వ్యక్తి అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మనం చూస్తామంటే పార్టీల విషయానికి పోతే అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు జయంతి కాబట్టి ఆయన మాట్లాడద్దు. 134 సంవత్సరాలు ఉన్న జయంతి ఈ రోజు జరుపుకుంటున్నామంటే మనం ఈ రోజు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన చిన్న వ్యక్తి కాదు. ఆయనని పొగిడింది ఉన్నారు. కొంతమంది ఈ కాలంలో ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే వాడు కూడా ఉన్నారు. మనం చూస్తూ ఉంటే వేరే మన కమలాపూర్ వేరే కాన్ఫరెన్స్ లో బీజేపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మా మీద బురద పడుతున్నారని చెప్పేసి అంబేద్కర్ బొమ్మలు ఎత్తినప్పుడు ఎందుకు మమ్మల్ని ఏదో ఇబ్బంది చేస్తారని చెప్పేసి జేపీ అని అంటున్నారు. వాళ్ళే అలీలం చేసిండ్రు, మళ్ళీ ఎగతాళి చేసిండ్రు, వాళ్ళు ఇప్పుడు జెండాలు చెప్తున్నారు. అట్లాంటిది అది కూడా ఏంటిది ఒక ఓటు హక్కు అనేది అట్లా ఎందుకు తీసుకొచ్చిండ్రు, మళ్ళీ మాకు ఓటు వేయాలనేది దాంట్లో రచించుడు కాబట్టి వారు ఇట్లాంటివి నేర్పుతా ఉన్నారు, నాటకాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి నాటకాలు అన్ని చేయడానికి కారణం భారత రాజ్యాంగంలో రచించినట్టుగా మన బ్రహ్మంగారు కాలం మీద ఎలా రాసిండో దీన్ని కూడా మనం జీవించడానికి, భారతదేశం నడపడానికి, పరిపాలన చేయడానికి భారత రాజ్యాంగం అంత ముఖ్యమైనది. కాబట్టి మనం అంబేద్కర్ గారికి ఒకసారి జోహార్ వేసుకొని అంబేద్కర్ గారు అంటే మనం చేతులెత్తి నమస్కారం చేసే వ్యక్తిగా మనం కొనసాగించాం. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మనకు దేశానికి ఒక దేవుడు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు భగవద్గీత చదివితే, పురాణాలు చదివితే అవి చదువుతాం. కానీ రాజకీయం గురించి, రాజుల గురించి, మన ఆర్టికల్స్ గురించి మనం ఎలా ఎదగాలి, కోర్టుల ద్వారా ఎలా పొందాలి, పోలీస్ స్టేషన్లో ఎలా కేసులు వేయాలి, పోలీస్ స్టేషన్లో మహిళలు ఎలా కేసులు వేయాలి, ఇటువంటివన్నీ కూడా రాజ్యాంగంలో రచించడం జరిగింది. అంత చిన్న ఒక్క బషీరాబాద్ పరిపాలన చేయాలంటేనే ముప్పలు ఉన్నాయి. కానీ ఒక భారతదేశాన్ని నడిపే విధంగా రాజ్యాంగాన్ని రచించిందంటే మనము ఆయనకు చేతులెత్తి నమస్కారం చెప్పాలి. అందరూ దీనికి ఒకసారి క్లాస్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చిన్న రాష్ట్రాన్ని నడపాలంటే నిధులు లేవు అని చెప్తా ఉన్నారు. కానీ అప్పుడు ఒక కలం పట్టుకొని భారతదేశాన్ని ఎలా నడపాలో ముందుకు సాగించింది ఒక రాజకీయ వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కాదైనా ఒక శక్తి. కాబట్టి ఒక కలం బట్టి ఈనాడు లాఠీలు బట్టి, గనులు బట్టి, కత్తులు బట్టి ఎలా నిర్వహించాలో పోలీస్ నియమాలు, ఒక పోలీస్ చట్టాన్ని ఏర్పాటు చేసిండు, ఒక కోర్టు చట్టం వేసిండు, ఒక డాక్టర్ చట్టం వేసిండు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయంగా కాకుండా మనము ఎలా జీవించాలనే కూడా ఆర్టికల్ దాంట్లో రచించడం జరిగింది. భారత రాజ్యాంగం అనేది ప్రతి ఊళ్ళో మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళకు చెప్పకుండానే వాళ్ళకి అన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు సడన్ గా గొడవ అయితే పోలీస్ స్టేషన్ గొడవ అంటారు. పోలీస్ స్టేషన్ గొడవ అనేది ఎందుకు, ఆ దాంట్లో రచించదు కాబట్టి, ఆ వ్యవస్థ ఉంది కాబట్టి, ఆయన నిర్మించింది కాబట్టి పోలీస్ స్టేషన్ పోతామని చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టి కేసులు పెడతా ఉన్నారు. ఎందుకు పెడతా ఉన్నారు? రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ప్రకారం రచించింది కాబట్టి